హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి నోటికి ఎంతో రుచిగా మరియు కమ్మగా తగిలే నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్గా దీనికి కావాల్సిన కీ ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను చూడండి. మైదా పిండి, నెయ్యి, బెల్లం, పచ్చిశనగపప్పు. సో ఫస్ట్గా మనం ఏ కప్పుతో పచ్చిశనగపప్పు తీసుకుంటామో ఆ కప్తోనే బెల్లం తీసుకోవాలి. ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్నారు కప్పున్నర బెల్లం కూడా తీసుకోవచ్చు. ముందుగా పచ్చిశనగపప్పు నీట్గా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఆ తర్వాత దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఒక 90% ఉడకాలి. అంతే చేత్తో పప్పుని చిదిమితే పౌడర్ అవ్వాలి. నేను వీడియోలో చూపించండి ఎంత స్మూత్గా ఉందో. సో అలాగే మెత్తగా అవ్వయాక దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని వేరే ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని అందులో బెల్లం కొంచెం వాటర్ వేసి దగ్గర చేయాలి. బెల్లం అంటే పాకం అవసరం లేదు, బెల్లం నీట్గా కరగాలి. సో కరిగాక అందరూ ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి టెన్షన్ పడకండి. ఇప్పుడే కొంచెం లూజ్గా అయినట్టు అనిపిస్తుంది, కానీ ఏం టెన్షన్ పడక్కర్లేదు. అది అలా ఉడికి కొద్దిగా దగ్గర అయ్యిద్ది. అది దగ్గర అయ్యాక అందులో నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇంకొక ప్యాన్లోని అంటే ఒక గిన్నె తీసుకొని అందులో గ్లాస్ అంటే మన ఏ కప్తోనే పచ్చిశనగపప్పు ఆ కప్పుతోని మైదా పిండి, అందులో టేస్ట్కి సరిపడే సాల్ట్, పసుపు కలర్ రావడానికి పసుపు అండ్ అలాగే నెయ్యి యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. సో దాన్ని నీట్గా మెత్తగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి, కానీ చాలా స్మూత్గా ఉండాలి. వేలు పెడితే లోపలికి వెళ్ళేలాగా. నేను వీడియో చూపించాను చూడండి ఎంత స్మూత్గా కలుపుకోవాలో. సో దానిపైన కొంచెం నెయ్యి వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. మనం ఏదైతే ఇప్పుడు బెల్లం రెడీ చేసుకున్నామో ఆ స్టఫింగ్ది నీట్గా ఉండలు చుట్టుకోవాలి గోరువెచ్చగా ఉండేటప్పుడు. ఒక చపాతీ ముద్ద తీసుకొని చపాతీలో ఒత్తుకొని ఆ లోపల ఈ బెల్లంది స్టఫింగ్ పెట్టేసి చేతితో నీట్గా నెమ్మదిగా ఒత్తుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను ఎంత నీట్గా స్లోగా నీట్గా ఒత్తుకుంటేనే బాగా వస్తుంది, లేదంటే మధ్యలో ఇరిగిపోతాయి. సో ఇలాగే అన్నీ చేసేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఫుల్గా నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే నెయ్యి అంత ఎక్కువ ఉంటే బొబ్బట్లు అంత టేస్ట్గా వస్తాయి. సో బొబ్బట్ని వేసుకొని ఫుల్గా నెయ్యి వేసుకొని రెండు వైపులు కాల్చుకోవాలి. ఇలాగే అన్నీ కాల్చుకున్నాక కొంచెం డైట్లో ఉన్న వాళ్ళైతే కొంచెం నెయ్యి తక్కువ వేసుకోండి, లేదు అనుకుంటే ఎక్కువ వేసుకుంటే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా వస్తుంది. చూడండి మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయేవి. ఎలా ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ మీకు కావాలంటే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ తెలుసుకోవాలి అనుకుంటే మాకు కామెంట్ చేస్తే అవి మీరు ట్రై చేసి అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎల్పిజి కష్టాలు ఇంకా పోలేదు. అందుకే ఒకేసారి 2-3 కూడా వేసి కాలుస్తున్నాను. బట్ ఎలా కాల్చిన బొబ్బట్లు అయితే చాలా టేస్టీగా యమ్మీగా వచ్చాయి. ఎప్పుడు రివ్యూ అడిగితే చెప్పను, మా హస్బెండ్ని కూడా ఆయనంతలో ఆయనే చెప్పారు సూపర్గా ఉంది అని. సో మర్చిపోకుండా మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.